ఒక ఊరిలో ఒక అందమైన కొంగ ఉంది. ఆ కొంగ చాలా మంచిది. అందరికీ సహాయం చేస్తూ ఉంటుంది. ఏదైనా జంతువు నీళ్ళు కావాలమ్మా అని వస్తే, ఆ నీళ్ళల్లో నావి అని అనకుండా, అడ్డు చెప్పకుండా వాటన్నిటిని నీళ్లు తాగనిస్తుంది. అలా చాలా మందికి హెల్ప్ చేస్తుంది. ఎవరైనా నాకు ఆహారం ఈరోజు దొరకలేదు అంటే, చెరువు లోపల ఉన్న చేపల్ని పట్టి, వాటిని వెంటాడి మరీ ఆకలిగా ఉన్న వారికి అందరికీ ఇస్తుంది. అలా అందరికీ సహాయం చేయటం ద్వారా కొంగంటే అందరికీ ఇష్టమైంది. కుందేలుకి, జింకకి, కోతికి, పిట్టలకి, నక్కకి అందరికీ చాలా ఇష్టమైంది కొంగ. కానీ నక్కకు ఎక్కడో ఒక చోట కొంగ అంటే అసూయగా ఉంది. దాన్ని ఎలాగైనా అవమానించాలి అని చెప్పేసి ఒకరోజు కొంగని తన ఇంటికి విందుకు రమ్మంది. విందుకు రమ్మని చెప్పిన నక్క విందుకు తీసుకెళ్ళి లోపల పెద్ద ప్లేట్లో పాయసం పోసింది. తిను కొంగ బావ, తిను కొంగ బావ అంటూ అటు ఇటు వేషాలు వేస్తూ ఉంది. కొంగ ముక్కు పొడవుగా ఉంటుంది కదా, ప్లేట్లో పాయసం తినలేకపోయింది. ఎంతసేపు ప్రయత్నించినా తినలేకపోయింది. నక్క మాత్రం హిహి హిహి అను పళ్ళు కిలించుకుంటూ సంతోషంగా దాని ప్లేట్లోది మొత్తం అవగొట్టింది. దాని ప్లేట్లోది అవగొట్టిందే కాక, కొంగ ప్లేట్లోది కూడా ఇలా తినాలి బావా, నీ వల్ల కాలేదా నేను చూపిస్తాను చూడు అంటూ కొంగ ప్లేట్లోది కూడా మొత్తం పాయసం అవ్వగొట్టింది. కొంగకి చాలా బాధ వేసింది. దీనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అనుకుంది కొంగ. అందుకని ఒకరోజు తన ఇంటికి కూడా, ఈరోజు నా బర్త్డే పార్టీ, నీవు తప్పకుండా మా ఇంటికి వచ్చి నా ఆతిథ్యం తీసుకోవాలని చెప్పేసి నక్కకు చెప్పింది కొంగ. అలాగా సరేనని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయింది. కొంగ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఒక ఉపాయం వేసింది. నన్ను ఆ రోజు ఇంటికి పిలిచి అవమానించింది, నేను ఈసారి అవమానించను, దానికి తగిన పాఠం చెప్తాను అని చెప్పేసి ఇంటికి పిలిచింది. ఇంటికి పిలిచి పాయసం గ్లాసులో పోసింది కొంగ. నక్క దీన్ని ఎలా తాగాలరా దేవుడా, నా ముక్కు పట్టదు మూతి పట్టదు, గ్లాసులో పోసింది, ఏం చేయాలి, ఎలా చేయాలి అని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంది. చివరికి నీకు తాగటం చేతగాలేదే బావా, నేను తాగి చూపిస్తాను అంటూ కొంగ వాటిని గ్లాసులో ఉన్నదాన్ని దాని పొడవైన ముక్కు చేత స్ట్రాలాగా మొత్తం పీల్చేసింది. ఇప్పుడు నక్కకు బుద్ధి వచ్చింది. ఆ రోజు నేను ఇంటికి ఒక్కదాన్నే పిలిచి అవమానిస్తే, ఈరోజు తన పక్షుల్ని కూడా పిలిచి నన్ను అవమానించింది అని అనుకున్నది నక్క. చివరికి నక్కకు బుద్ధి వచ్చింది. ఎవరినైనా హేళన చేయకూడదు, అవమానించకూడదు అని అనుకుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ పిల్లలు.